మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ తేదీల్లో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని అయితే ఇక చాలా చాలా ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు. వినకపోతే మనం ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ కర్మ వదిలేయాలి. అయితే విచిత్రం ఏంటంటే మళ్ళీ ఈ డేట్లలో మ్యారేజ్ పెడితే అసలు నేను పోనే పోను. ఎందుకు పోను అంటే నేనే చెప్తా కదా, ఈ మ్యారేజ్లో ఒకసారి వాళ్ళకు పోయి వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అని. కానీ ఈరోజు నేనేం చెప్తున్నా అంటే ఒక మ్యారేజ్కి వెళ్ళొచ్చా ఈరోజే అక్టోబర్ 31వ తారీఖు. ఎందుకంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ పొలిటికల్లో ఉన్నాం కాబట్టి నేను వెళ్ళాలని వెళ్ళినా. కానీ వాళ్ళకి తెలుసో తెలియదో, వాళ్ళ చుట్టాల్లో అందరూ తెలుసు ఈ డేట్లలో పెళ్లి చేసుకోవద్దని. కానీ వీళ్ళ దగ్గర విషయంలో మన దగ్గరికి వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే పిల్లవాళ్ళు చెప్పింది వింటుండ్రు, పిల్లగాళ్ళు చెప్పిన వాళ్ళు వింటున్నారు. ఇవన్నీ లేకుండా పంతులు చెప్పిందే వింటున్నారు. పంతులకు కూడా నేను ఏం చెప్తున్నానంటే రిక్వెస్ట్, ఇట్లాంటి డేట్లలో పెట్టకండి. పెడితే నా జీవితమే కాదు లక్షల కోట్ల మంది జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ నవంబర్ నెల, డిసెంబర్ నెల, రాబోయే ఏ సంవత్సరం ఏ నెలలో అయినా సరే ఈ డేట్లలో పెళ్ళిళ్ళు పెట్టద్దు, ఈ డేట్లలో పెళ్ళిళ్ళు పెట్టద్దు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చింది 31వ తారీఖు, వెళ్ళి రాగానే ఒక వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈ అక్టోబర్ 13వ తారీఖు పెట్టింది, నవంబర్ 13వ తారీఖు పెట్టుకున్నారు, 16వ తారీఖు పెట్టుకున్నారు, 8వ తారీఖు పెట్టుకున్నారు. అసలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్తా. ఇప్పుడు నేను కొన్ని డేట్లు ఏమున్నాయంటే నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే పెళ్ళిళ్ళు పెట్టుకునేటప్పుడు ఏమంటున్నానంటే ఇదిగోండి, మీరు పంతులు చెప్పింది వినండి, పంతుల్లే మీకు పరమావధి, కానీ ఈ డేట్లలో వద్దు. అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నాకేం లాభం వస్తుంది? ఇప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటున్నా. పురోహితుడు అంటే ఏంటిది? పురముకి హితము కలిగించేవాడు పురోహితుడు అంటానమాట. అలానే నేను ఏం చెప్తున్నా అంటే మీకు కూడా మంచి జరగాలని చెప్తున్నా. ఏ డేట్లలో చేసుకోవద్దంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8, 17, 26వ తారీఖుల్లో వద్దు. ఏ నెలలో అయినా సరే, ఏ సంవత్సరం అయినా సరే. అదేవిధంగా 4, 13, 22, 31 ఈ తేదీల్లో కూడా మ్యారేజ్లు వద్దు. ఈ తేదీల్లో కూడా మ్యారేజ్లు వద్దు. మరియు 5, 14, 23వ తారీఖులో కూడా వద్దు. ఏ నెల అయినా సరే, ఏ సంవత్సరం అయినా సరే. అదేవిధంగా 7, 16, 25 ఇవైతే చాలా డేంజర్.